హలో నమస్తే వెల్కమ్ టు కోడ్ సర్వర్. సో ఈరోజు ట్యూటోరియల్ వచ్చేసి పైథాన్ అరేస్. మీరు లాస్ట్ వీడియోస్ మిస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ ప్లేలిస్ట్ దానికి లింక్డ్ ఉంటుంది. సో మీరు ఈ ట్యూటోరియల్స్కి కొత్త అయితే ట్యూటోరియల్స్ లైన్గా చూడండి. సో పైథాన్ అరేస్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేస్ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ సేమ్ డాటా ఒక దగ్గర ప్రజెంట్ చేయడం, దాన్ని అరేస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అరేస్లో మల్టిపుల్ డేటా మనం స్టోర్ చేయొచ్చు. నార్మల్ డెఫినేషన్ వచ్చేసి అన్ అరే ఇస్ అ స్పెషల్ వేరియబుల్ విచ్ కెన్ హోల్డ్ మోర్ దెన్ వన్ వాల్యూ ఎట్ ఏ టైమ్. అంటే ఒకటి లేక వన్ ఆర్ మోర్ వాల్యూస్ ఇట్ కెన్ స్టోర్. అంటే ఒకటి కాకుండా ఇంకా 2-3 వాల్యూస్ అది స్టోర్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అరే తీసుకుందాం. సో అరేకి ఒక వేరియబుల్ లాంగ్వేజ్ అని తీసుకున్నాను. ఆ లాంగ్వేజ్లో మనం కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నామని అని అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML ప్లేలిస్ట్ ఉంది. సో HTML ప్లేలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ప్లేలిస్ట్ ఉంది, పైథాన్ ప్లేలిస్ట్. అండ్ క్రాష్ కోర్సెస్ ప్లేలిస్ట్ ఉంది, సో క్రాష్. సో ఇలా ఒక 3 ప్లేలిస్ట్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నిటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎలా? ప్రింట్ లాంగ్వేజ్ అయిపోయింది కదా, ప్రింట్ అయిపోవాలి. సో ప్రింట్ లాంగ్వేజ్ ఇలా ప్రింట్ అయింది మనకి, HTML పైథాన్ క్రాష్ కోర్స్ అని. ఓకే, సో ఇప్పుడు ఇది ఈచ్ ఇండివిజువల్గా సపరేట్ లైన్గా ప్రింట్ కావాలంటే ఫర్ లూప్ యూజ్ అండి. ఫర్ ఎక్స్ ఇన్ లాంగ్వేజ్, డైరెక్ట్ మనం అరే నేమ్ అక్కడ లాంగ్వేజ్ అని ఇచ్చేద్దాం. సో ఇక్కడ ప్రింట్ లాంగ్వేజ్ కాదు, అండ్ ఇంటెండేషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఏ లాంగ్వేజ్లో అయినా సరే బ్రాకెట్స్ వీటితోని వాడతాం, అలా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇంటెండేషన్తోని తెలుస్తుంది, అందుకే పైథాన్ ఈజీ లాంగ్వేజ్. ఒక్కసారి ఇంటెండేషన్ మీకు అర్థమైతే, ఇంటెండేషన్ అంటే ఏం లేదు, స్పేసెస్. సో ప్రింట్ ఎక్స్, రైట్, ప్రింట్ ఎక్స్. ప్లే, ఇక్కడ ప్లే బటన్. సో ఇది లైన్గా ప్రింట్ అయిపోయింది. ఇంకా అరేస్లో చాలా మెథడ్స్ ఉంటాయి, అంటే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో అరేస్ ఎప్పుడు 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట, ఫస్ట్ పొజిషన్ నుంచి కాదు. మీకు అది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే బేసిక్ అనమాట అది చాలా. ఓకే, సో ఇది 0 పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, అండ్ ఇది సెకండ్ పొజిషన్. అందరు నార్మల్గా ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటారు. కాదు, అలా కాదు. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే, సో ప్రింట్ లాంగ్వేజ్, అండ్ ఇప్పుడు ఇండెక్స్, దాన్ని ఇండెక్స్ పొజిషన్స్ అంటాము. సో 1, సో రన్ పైథాన్ అని ప్రింట్ అయింది, ఎందుకంటే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది. మనం నార్మల్గా 1 అంటే ఇది కదా, కాదు. అరేస్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి, ఇప్పుడు ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం డైరెక్ట్. లైన్గా మీకు ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా అపెండ్ అంటే యాడ్ చేయాలి అనుకో, అపెండ్ మెథడ్ వాడతాము. సో ఆ మెథడ్ వచ్చేసి ఎలా వాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ నేమ్ అండ్ అపెండ్ మెథడ్, అండ్ ఏదైతే వాల్యూ మీరు ఇస్తున్నారో స్ట్రింగ్లో ఇస్తున్నాం కాబట్టి స్ట్రింగ్, అండ్ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి కదా, సో హ్యాకింగ్ ట్యూటోరియల్స్. ఓకే, అండ్ ఇప్పుడు ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేద్దాం. సో కింద కామన్గా ఒక ఫర్ లూప్ పెట్టుకుందాం. ఫర్ ఎక్స్ ఇన్ లాంగ్వేజ్ ప్రింట్ ఎక్స్. ఓకే, అండ్ మనకి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా, ప్రింట్. ఓకే, ఇప్పుడు మనకి డిఫరెన్స్ క్లారిటీగా వస్తుంది, రైట్. సో HTML కింద హ్యాకింగ్ యాడ్ అయిపోయింది, కనిపిస్తుంది కదా, రైట్. కింద హ్యాకింగ్ ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి క్లియర్. క్లియర్ ఏం చేస్తుందంటే మొత్తం అన్నీ రిమూవ్ చేస్తుంది, ఉన్న ఎలిమెంట్స్ అని. సో క్లియర్
అన్నీ క్లియర్ చేసేసింది. సో ఇక్కడ ఓన్లీ ఎంటీ లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ అందుకే పెట్టాను, మనకి ఇక్కడ టర్మ్ ఒక్కొక్క ఎక్స్టెన్షన్కి ఈజీగా మనకు అర్థమవుతుంది కదా, సో అలా అని. రైట్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కాపీ. ఒక లిస్ట్ని కాపీ ఎలా చేయాలో చూద్దాం. సో నార్మల్లీ ఇక్కడ కాపీ అని రాద్దాము. సో కాపీ ఒక వేరియబుల్లో ఈ అరే అంతా కాపీ చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ ఎక్స్, ఇండెంటేషన్ ఇంపార్టెంట్, అందుకే ఆ రెడ్ లైన్ వచ్చింది. సో ఇక్కడ HTML పైథాన్ క్రాష్ అని వచ్చేసింది. ఇదేమో కింద మన ఫర్ లూప్. ఓకే, ఇక్కడ రాసేద్దాం ప్రింట్ ఫర్ లూప్ వాల్యూస్ కిందివి. సో పెన్సిల్. సో ఈ కాపీ ఎలిమెంట్ ఎక్స్లో కాపీ అయింది. ఎక్స్లో కాపీ అయిన తర్వాత మనం ప్రింట్ ఎక్స్ అని పెట్టాం. సో ఈ ప్రింట్ ఎక్స్ వాల్యూ ఇక్కడ వచ్చింది, రైట్. అండ్ ఈ ఫర్ లూప్ వాల్యూ ఏమో ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి ఫర్ లూప్ వాల్యూస్ అని కనిపిస్తుంది కదా, సో అలా అనమాట. సో కాపీ మెథడ్ టోటల్ అరేని కాపీ చేస్తుంది. నెక్స్ట్ కౌంట్. సారీ, ఫర్ లూప్ అవసరం కదా. ఓకే, ఇప్పుడు లాంగ్వేజ్ డాట్ కౌంట్ అంటే అది ఆ వేరియబుల్లో ఎందులోనైతే అరే స్టోర్ ఉందో ఆ వేరియబుల్లో వెళ్ళి, అండ్ ప్రింట్ మిస్ అయిపోయింది, కౌంట్ ఆ వేరియబుల్లో వెళ్ళి కౌంట్ చేయి. సో కౌంట్ వచ్చేసి నేను HTML అని ఇస్తాను. HTML ఎన్ని టైమ్స్ ఉంది అని అర్థము. సో HTML దీని ఈ వాల్యూని ప్రింట్ ఇవ్వాలి, అందుకే మనకి కింద ఏం రాలేదు. సో ప్రింట్ అండ్ రన్. సో HTML అందులో ఒకటేసారి ఉంది, ఇంకొకసారి ఇచ్చి చూద్దాం. 2 అని ప్రింట్ అవుతుందా? యా. సో ఇక్కడ 2 అని ప్రింట్ అయింది. సో HTML ఇక్కడ 1 టైం అండ్ ఇక్కడ 1 టైం. ఈ కౌంట్ వాల్యూ వచ్చేసి 2 టోటల్లీ. అండ్ నెక్స్ట్ మెథడ్ ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే 2 అరేస్ని జాయిన్ చేస్తుంది అని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ అరే ఏమి ఇద్దాం? ఓకే, నెక్స్ట్ మెథడ్ సేమ్ ఇంకొక లాంగ్వేజెస్ ఇద్దామా? వద్దులే, డిఫరెంట్గా ఇద్దాం. కార్స్. కార్స్ వచ్చేసి ఒక ట్రక్, నానో, ల్యాంబో, రైట్. ఇలా మనం ఒక 3 వాల్యూస్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ డాట్ ఎక్స్టెండ్, ఏదైతే ఎక్స్టెండ్ చేసామన్న వాల్యూ కార్స్ అందు ఇందులో రాయండి. ఇప్పుడు ప్రింట్. సో కింద ట్రక్, నానో, ల్యాంబో, నానో పక్కన ల్యాంబో ఉంది. వావ్. సో ఈ 6 వాల్యూస్ మనకి యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇండెక్స్ అనమాట. సో ఇప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ ఎలా చూస్తారు? నార్మల్ ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, 100 ఎలిమెంట్స్ అరేస్లో. అంటే నార్మల్ రియల్ టైం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. 100 యూజర్స్ ఉన్నారు, అందులో ఈ యూజర్ ఏ పొజిషన్లో ఉన్నారు జస్ట్ నేమ్, మనకి ఆ పొజిషన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్లో అవసరం వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇండెక్స్ వాడతాం. జస్ట్ ఆ యూజర్ నేమ్ ఇక్కడ రాసేయండి, HTML అని, అండ్ ఇక్కడ ప్రింట్ చేయండి. ఓకే, ప్రింట్ ఇవ్వాలి, జస్ట్ రాసాను ప్రింట్, రైట్. 0 పొజిషన్లో HTML అని ఉంది. సో అలా అంటే ఫస్ట్ ఎలిమెంట్ని దొరికింది కాబట్టి అది అక్కడనే ప్రాసెస్ ఆపేసింది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇన్సర్ట్. సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఇన్సర్ట్ జస్ట్ యాడ్ చేయడం, నార్మల్గా ఎలా యాడ్ చేస్తామో అలా. సో ఇన్సర్ట్
అండ్ రన్. సో ఇది ప్రింట్ స్టేట్మెంట్ చేసాం కదా, అలా వచ్చింది అది. డోంట్ వరీ. ఇన్సర్ట్ ఎక్స్పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకే. అండ్ ఇది పొజిషన్ కూడా అడుగుతుంది మనకి ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అని. సో యాడ్కి ఎక్స్టెండ్కి డిఫరెన్స్ ఇది ఉంటుంది అనమాట. సో అపెండ్కి దీనికి సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయని చేస్తున్నాను. సో ఇప్పుడు రన్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటరప్టెడ్ యాజ్ అన్ ఇంటీజర్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఇవ్వాలి అనుకుంటా. 1 మినిట్ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే, ఆర్గ్యుమెంట్ మనం అది నంబర్ అయితే ఫస్ట్ ఇవ్వాలి, స్ట్రింగ్ నెక్స్ట్ ఇవ్వాలి. సో సెకండ్ పొజిషన్లో వచ్చేసి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ HTML 3 టైమ్స్ యాడ్ అయింది. ఓకే, యా. అండ్ ఇట్లానే చిన్న ఎర్రర్స్ రాకుండా మీరు ఎప్పుడు డాక్యుమెంటేషన్ ఒక స్లైడ్లో పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. అంటే బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాప్ మెథడ్. సో పాప్ మెథడ్కి ప్రింట్ అవసరం లేదు. సేమ్ ఆ HTML ఎలిమెంట్ అలాగే పెడుతున్నాను. పాప్ రన్. ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటరప్టెడ్. సో ఇక్కడ పాప్ మెథడ్లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటా. ట్రై చేసాం వల్ల, యా. సో సెకండ్ ఎలిమెంట్ మనకి రిమూవ్ అయిపోయింది. 0 1 2 క్రాష్, అది రిమూవ్ అయిపోయింది. సో సింపుల్. కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఎలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను, నార్మల్గా మీరు చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రిమూవ్ వచ్చేసి ఇప్పుడు HTML రిమూవ్ చేస్తాను ఇందులో నుండి. రైట్, పైథాన్ ఇంకా క్రాష్. సో అది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ సార్ట్ టెక్నిక్. సో నార్మల్గా సార్ట్ టెక్నిక్స్ మనం వేరియబుల్స్లో అది నంబర్స్లో వాడతాం. సో ఇప్పుడు నమ్ ఈక్వల్స్ టు 3, 4, ఇది ఆల్రెడీ సార్టింగ్ లైన్ ఉంది కదా, 2, 8 ఇస్తాను. ఓకే, మనం ఇక్కడ లాంగ్వేజ్ ఇది ప్రింట్ చేయాలి. అండ్ .html స్ట్రింగ్ ఇది నమ్ అండ్ ప్రింట్ నమ్. ఓకే, సార్ట్ టేక్ నో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మనం ఈ నమ్ ఫస్ట్ ఇవ్వాలి, డైరెక్ట్ సార్ట్ చేసుకుంటుంది. 2 3 8 మనం ఒక సార్టింగ్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇలా మనకి సార్ట్ అయిపోతుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అరేస్ వీడియో చాలా పెద్దగా అయింది, ఎందుకంటే అన్ని మెథడ్స్ ఒకటే దాంట్లో నేను కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే ఇందులో కంప్లీట్ చేశాను. అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, డైరెక్ట్ మనం వేరియబుల్కి డాట్ సార్ట్ అని ఇవ్వాలి. కొన్ని అలా ఉంటాయి అనమాట, ఏవైతే మనం ఇన్సర్ట్ చేయాలో అలా. కొన్ని ఇలా ఉంటాయి అనమాట. సో నేను కన్ఫ్యూజ్ అయినట్టు మీరు కన్ఫ్యూజ్ కాకండి. అండ్ డాక్యుమెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే. అప్పుడు మీరు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా. సో మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.